ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనే క్షణం సునాసం సుభ్రువం చారు కపోలం సురసుందరం తరుణం రమణీయాంగం అరుణోష్టేక్షణాధరం ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవం శ్రీవత్సాంఖం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్రగదా పద్మైః అభివ్యక్తచతుర్భుజం కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌసేయవాససం కాంచీకలాపపర్యస్తం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం పభ్యాం నఖమణిశ్రేణ్యా విలసభ్యాం సమర్చితాం హృత్పద్మకర్ణికాదిష్ట్యం ఆక్రమ్యాత్మన్యవస్థితం స్వయమానమభిధ్యాయేత్ సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసా వరదర్శభం ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్త్యా పరయాతోర్ణం సంపన్నం న నివర్ధతే ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్త్యా పరయాతోర్ణం సంపన్నం న నివర్ధతే ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్త్యా పరయాతోర్ణం సంపన్నం న నివర్ధతే. మంగళకరమగు భగవద్రూపనందే సదా మనసును సంలగ్నం చేసి ఈ రీతిని ధ్యానించువాడు శీఘ్రమే సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడును, అతడెన్నడూ భగవద్ధ్యానము నుండి వైదొలగడు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపిద్దాము, తరిద్దాము, అందరినీ తరింపచేద్దాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణాం. ఈ శ్లోకాలు శ్రీమద్ భాగవతము 4వ స్కందం 8వ అధ్యాయం 45వ శ్లోకం నుంచి 52వ శ్లోకం వరకు ధ్రువ మహారాజ్ చరిత్రలో నారద మహర్షి ధ్రువుడికి భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంటుందో వర్ణన ఇలా చెప్పారు. అందువల్ల మనము ప్రతిరోజు భగవంతుని యొక్క నామజపం చేసేటప్పుడు ఆ చేయడానికంటే ముందు ఈ భగవంతుని యొక్క వర్ణనంతా మనము ఒకసారి మనసులో ధ్యానించుకుంటే చాలా మంచిది. కాబట్టి ముందు ఈ శ్లోకాలు మనము ఉచ్చరించి తర్వాత మనం ప్రతిరోజు మాల చేయడం అనేది బెస్ట్గా ఉంటుందని మన గురుదేవులు సూచించారు. మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి మన అందరి అభిప్రాయాలు ఎంతో విలువైనటివి. కింద కామెంట్ ద్వారా తెలియజెప్పండి. ముందు రాబోయే అన్ని వీడియోల్లో కూడా విలువైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ.